ఇక మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 40 కేంద్ర కంపెనీ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2290 మంది అభ్యర్థుల భౌతయం రేపు తలనుంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 1766 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ వద్ద ఎన్నికల సిబ్బంది 4 ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకై ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఈసారి తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.80 లక్షలు ఉంది. ఇక తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉండడంతో 8 గంటల 30 నిమిషాల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. మొత్తంగా రేపు 119 తెలంగాణ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇక టోటల్ గా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే అమలు చేయడం జరుగుతుంది. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులు చేయడం కూడా ఇప్పటికే నిషేధిస్తున్నట్లుగా కూడా అధికారులు ప్రకటించారు. తొలి అరగంటలోపు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు అయితే రానున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఫోకస్ అంతా కూడా తెలంగాణ కౌంటింగ్ మీదే ఉంది. మొత్తం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ స్వప్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే రేపు ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా కూడా జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గాలకు 14 టేబుల్స్ చొప్పున ఈ యొక్క కౌంటింగ్ అయితే ఉంటుందని ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 9,66,499 ఓట్లు జిల్లాలో ఉండగా మొత్తం 7,75,109 ఓట్లు అయితే పోలైనట్లుగా అంటే మొత్తం 1,098 పోలింగ్ స్టేషన్లలో ఈ యొక్క 7,75,109 ఓట్లు అయితే పోలైనట్లయితే అయితే ఆమె తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం జిల్లాలో 82 రౌండ్లలో అయితే ఈ కౌంటింగ్ పూర్తి చేయనున్నట్లు ఆమె చెప్పారు. అయితే 3 అంచెల భద్రత మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఈవీఎంలు రేపైతే ఈ యొక్క లెక్కింపు ప్రారంభిస్తున్నారు. అయితే ఉదయం మొదటి సెషన్ లో అయితే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ల అనంతరం ఈ ఈవీఎంల యొక్క కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుందని కూడా చెప్తారు. అయితే ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే నిన్న సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు కూడా 144 సెక్షన్ అమలులో ఉన్నట్లుగా కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలకు సంబంధించి ఉన్న ఏకైక జనరల్ స్థానమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తంగా చూసుకుంటే మన 2,43,846 ఓట్లు అయితే ఉన్నాయి. అయితే 76% తోటి అయితే 1,86,347 ఓట్లు అయితే పోలైనట్లుగా కూడా చూడవచ్చు. అయితే కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి 253 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 19 రౌండ్లలో ఈ యొక్క ఓట్ల లెక్కింపు మొత్తం కూడా చేపట్టనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పినపాక నియోజకవర్గంలో 2,19,569 ఓట్లు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి 1,76,840 అయితే ఓట్లు పోలయ్యాయి. దీని అంటే ఈ యొక్క పినపాక నియోజకవర్గంలో 240 పోలింగ్ బూతులు అయితే ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా దీంట్లో పినపాక నియోజకవర్గం నుంచి 18 రౌండ్లలో ఈ కౌంటింగ్ అయితే జరపనున్నట్లుగా కూడా ఎన్నికల అధికారి వెల్లడించినట్టుగా కూడా వచ్చింది. ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి 2,19,659 ఓట్లు ఉండగా 1,76,840 ఓట్లు అయితే నమోదయ్యాయి. ఇక్కడ 18 రౌండ్లలో అయితే ఈ యొక్క లెక్కింపు చేయనున్నారు. ఇక అశ్వారావుపేట నియోజకవర్గంలో మొత్తం 1,55,965 మొత్తం ఓట్లు ఉండగా అక్కడ 1,35,495 ఓట్లు పోలైనట్టుగా 14 రౌండ్లలో అయితే లెక్కింపు అయితే చేయనున్నారు. అదేవిధంగా ఇక భద్రాచలం నియోజకవర్గంలో చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా అతి తక్కువ రౌండ్లు అంటే ఈ యొక్క భద్రాచలం నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ యొక్క భద్రాచలం నియోజకవర్గంలో కేవలం 13 రౌండ్లలో మాత్రం ఈ యొక్క ఓట్లను అయితే లెక్కించనున్నారు. ఇక జిల్లాలో చూసుకుంటే మొదటి ఫలితంగా అయితే భద్రాచలం నియోజకవర్గం ఫలితం అయితే వెలువడే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా చివరి ఫలితంగా అయితే కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితం అయితే వెలువడే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు భద్రతా పరంగా చూసుకుంటే ఈ నియోజకవర్గం అంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా 144 సెక్షన్ అమలులో ఉన్నట్టు ఏ ఒక్క చోట కూడా ర్యాలీలు కావచ్చు, ప్రపంచం అంటే బాణసంచా కావచ్చు, ఏది ఊరేగింపులు చేయొద్దని ప్రతి మండల స్థాయి నుంచి కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజెప్పే ప్రయత్నం చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. అదే ఇదంతా కూడా జరుగుతున్నాక ఈ యొక్క
ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్ కూడా భారీగా జరుగుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. 5 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా అంటూ బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ యొక్క ప్రముఖ పోటీ ఉన్న నేపథ్యంలో ఇక్కడైతే కొన్ని కోట్లలో బెట్టింగ్ నడుస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ నవీన్. మొత్తంగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ప్రత్యేకంగా తెలంగాణ మీద అందరూ కూడా దృష్టి నెలకొనే పరిస్థితి ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో కౌంటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొనింది. ఇక రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 8:30 పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ఫలితాలు వెలువడతాయి. 8:30 నుంచి 9 తొలి రౌండ్ ఫలితాలు అయితే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఖమ్మంలో కౌంటింగ్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏర్పాట్లు ఎలా చేశారనే దానిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందిస్తారు. ఉపేందర్. సంబంధించి దాదాపు 5 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అయితే ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నికల్లో శ్రీ చైతన్య కాలేజీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే పటిష్టమైన బందోబస్తు నడుమ అయితే పోలింగ్ అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే 5 నియోజకవర్గం ఏదైతే ఖమ్మం, మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు సంబంధించిన 5 కేంద్రాలు 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ఇక్కడైతే సాగుతుంది. దాదాపుగా ఉదయం 8 గంటలకు మాత్రం మొదటిగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 4 టేబుల్లో దాదాపు 3 రౌండ్ల మాత్రం అంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ప్రారంభించి లెక్కించనున్నారు. ఆ తర్వాత ఏదైతే 8:30కు దీనికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే అంటే 8:30కు ఏదైతే బ్యాలెట్ బాక్సులను అయితే ఈవీఎం ద్వారా అయితే కౌంటింగ్ అయితే ప్రారంభిస్తారు. దాదాపుగా ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1456 పోలింగ్ బూత్ల్లో నమోదైన కౌంటింగ్ మాత్రం ఈ రోజు అంటే రేపు ఉదయం మాత్రం అంటే కౌంటింగ్ అయితే ప్రారంభించున్నారు. దాదాపుగా ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపు 23 రౌండ్లో మాత్రం మొత్తం ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పాలేరుకు చూసుకుంటే పాలేరులో దాదాపు 21 రౌండ్లు మాత్రం పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక మధిర, అదేవిధంగా సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా 20 అంటే రౌండ్లలో పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపుగా 119 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చూసుకుంటే ఖమ్మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అనే విధంగా అయితే ఈ కౌంట్ అంటే తలపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా దానికి బలం ఊతమిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపుగా ఏదైతే ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10కి 10 సీట్లు గెలిపిస్తామని చెప్పేసి ఇప్పటికే ఆయన చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా అదే సర్వేలు అయితే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారందరూ ఏదైతే గెలిచిన అభ్యర్థులందరినీ కూడా వెంటనే బెంగళూరు తరలించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా ఇక్కడికి అబ్జర్వర్లకు కూడా పంపిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ కేంద్రాల్లో దాదాపు రౌండ్ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 14 టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా 14 టేబుల్లో మాత్రం దాదాపుగా మధ్యాహ్నం 1 గంటకు మాత్రం అంటే స్పష్టమైన అంటే ఏదైతే ఎవరు గెలుస్తారనే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా ఈ కౌంటింగ్ సంబంధించి దాదాపు 340 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలతో పాటు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో దాదాపుగా 144 సెక్షన్ కూడా అమలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే గ్రామాల్లో ఏదైతే కౌంటింగ్ సంబంధించి ఉత్సవాలు కానీ, ఊరేగింపులు కానీ, అదే విధంగా ఎటువంటి బాణసంచాలు కూడా కాల్చొద్దని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఎస్పీ సిపి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గౌతమ్ కూడా ప్రత్యేకంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్లు కూడా పరిశీలించి రేపు ఎటువంటి అంటే అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా
ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ సెంటర్ లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా వీడియో రికార్డ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా హైదరాబాద్ వెళ్లాలని సమాచారం వచ్చిన నేపథ్యంలో వారందరూ అక్కడికి వెళ్లాలని సూచించిన నేపథ్యంలో ఇక్కడ కౌంటింగ్ తర్వాత ఏదైతే రిజల్ట్ తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ప్రత్యేకంగా సైన్ పెట్టాలి, తర్వాత వారు ఫలితాల రిజల్ట్ ను కూడా తీసుకోవాలని చెప్పేసి నిబంధన ఉన్న నేపథ్యంలో వారంతా కూడా కౌంటింగ్ కేంద్రాలకైతే వచ్చే అవకాశం ఉంది. వారందరూ ఏమంటే కూడా ఏదైతే కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వారంతా అబ్జర్వర్ గా ఉన్నారు. గెలిచిన వెంటనే వారందరినీ కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ కి తరలించనున్నారు. ఏదైతే స్పష్టమైన రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైన మెజారిటీ ఏదైతే వచ్చితే ఖచ్చితంగా మాత్రం వారైతే హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉంది. లేని ఏళ్ళు మాత్రం ఏదైతే హంగు ఒకవేళ ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా వారందరినీ కూడా బెంగళూరు తరలించేందుకైతే ఇప్పటికే డికే శివకుమార్ నేతృత్వంలోనే వీరంతా కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 12,16,798 మంది ఓటింగ్స్ ఉంటే దాదాపుగా ఇప్పటికే 10,20,087 మంది అయితే ఓటింగ్ అయితే వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం ఏదైతే 1 గంటకు మాత్రం స్పష్టమైన అంటే ఎవరికి మెజారిటీ వస్తుంది అనేది అయితే స్పష్టంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మం పాలేరు నియోజకవర్గాలకు అయితే ఇప్పటికే ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 నియోజకవర్గాలకు అటు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేకంగా అంటే దృష్టి సారించాయి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే టెక్కీలు కావచ్చు అదే విధంగా బెట్టింగ్లు కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో మాత్రం ఈ ఉత్కంఠకైతే తెరపడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసి అయితే సజావుగా అయితే పోలింగ్ అంటే కౌంటింగ్ అయితే పూర్తి చేస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వప్న అయితే గతంలో చూసుకున్నట్లయితే ఖమ్మంలో పరిస్థితి ఇప్పుడు చూసుకున్నట్లయితే పరిస్థితి టోటల్ గా చేంజ్ అయిందని చెప్పాలి. ఇక్కడ పోటాపోటీగా అధికార పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఏకదాటిగా ఉన్న 10కి స్థానాలు కూడా మేమే తీసుకుంటాము, మాకే కైవసం చేసుకుంటాము అంటూ కూడా గతం నుంచి కూడా బలగుద్ది చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఉత్కంఠపర పరిస్థితుల్లో అక్కడ ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగింది, మరి అక్కడ 144 సెక్షన్ తో పాటు ఇతర భద్రతా అంశాలకు సంబంధించి ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు? రైట్, ఏదైతే గతంలో చూసుకుంటే 2018లో కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన ఫలితాలు వస్తే మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం విలక్షణమైన తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా అటువంటి విలక్షణ తీర్పు ఏమైనా ఇస్తారని చెప్పేసి అయితే ఇప్పటికే అంటే అక్కడ ఉన్నటువంటి అధికార విపక్ష పార్టీలు అయితే ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎటువంటి గొడవలు కానీ జరగకుండా మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ నుంచి విడిపోయి కాంగ్రెస్ లో చేరినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేకంగా అంటే గెలుపు కోసం అయితే ప్రత్యేకంగా ఇప్పటికే అన్ని రకాలైనటువంటి చర్యలు అయితే తీసుకున్నారు. వారందరూ కూడా ఇప్పటికే తమ గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తాతమ్మది కూడా ప్రత్యేకంగా మీడియా సమావేశంలో తాము 70 సీట్లకు పైగా గెలుస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పిన పరిస్థితి నేపథ్యంలో వారంతా కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటే ఇరు వర్గాలను కూడా సముదాయించేందుకైతే ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు కేంద్ర రాష్ట్ర బలగాలతో పాటు ప్రత్యేకంగా 3 అంచెల భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ లో దాదాపుగా ఇప్పటికే 1456 పోలింగ్ బూత్ లో నమోదైనటువంటి ఈవీఎంలను కూడా ప్రత్యేకంగా 5 కేంద్రాలు 5 భద్రతా గదుల్లో మాత్రం భద్రపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం ఏదైతే 7 గంటలకు మాత్రం వీటన్నింటినీ కూడా ఓపెన్ చేసి ప్రత్యేకంగా 8 గంటలకు మాత్రం కౌంటింగ్ అయితే ప్రారంభించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వప్న, ఉపేంద్ర, ఇప్పటికే తెలంగాణ కౌంట్ డౌన్ కి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్లు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో బెట్టింగ్లు పెడితే ఇబ్బంది అవుతుందంటూ కూడా ఏపీ నుంచి కూడా ఈ బెట్టింగ్ల వ్యవహారం అయితే కొనసాగుతుంది అంటూ కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ బెట్టింగ్లు ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా జనరల్ నియోజకవర్గాలు ఉన్నటువంటి అటు పాలేరు కావచ్చు అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గాలు అయితే అటు ప్రధానంగా బెట్టింగ్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అది మధిర నియోజకవర్గంలో సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కపై కూడా బెట్టింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా దాదాపుగా ఆంధ్రాకు బోర్డర్ గా ఉండడం నేపథ్యంలోనే అక్కడున్న వారి దృష్టి అంతా కూడా ఇటువైపు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు తెలంగాణ
అటు ఆంధ్రాకి మధ్యలో ఉండడం నేపథ్యంలోనే ఇటు 3 రాష్ట్రాల నేపథ్యంలోనే ఇక్కడ బెట్టింగ్ల పర్వం కూడా కొనసాగుతుంది. అటు ఛత్తీస్గఢ్ కి సంబంధించిన వారు కూడా ఈ రిజల్ట్ పై అయితే ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారంతా కూడా వేలలో లక్షల్లో కూడా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. తమకు అంటే తమ అభ్యర్థి గెలుస్తారంటే ఈ అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి ఇప్పటికే బెట్టింగ్ల పర్వం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అటుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే బెట్టింగ్లు కాసిన వారంతా కూడా ఎగ్జిట్ పోల్ చూసి కొంత వెనుకడుగేస్తున్నప్పటికీ మాత్రం ఇప్పటికే ఎవరైతే గెలుస్తారో అనే దానిపై అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ 10కి 10 స్థానాలు గెలుస్తామని చెప్పేసి ఇప్పటికే పొంగులాటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇక్కడ అంటే వేవ్ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఖమ్మం జిల్లాలో కూడా అటువంటి వేవే కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. స్వప్న. థ్యాంక్ యూ ఉపేందర్. రెడ్డిగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 14 టేబుల్స్, అలాగే ప్రతి టేబుల్ దగ్గర 4 సిబ్బందిని ఉంచారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుకై ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కౌంటర్ కేంద్రాల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 2209 మంది అభ్యర్థుల భవితవ్యం అయితే తేలనుంది. తొలి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. ఇక 8 గంటల 30 నిమిషాల అనంతరం ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. ఇక 9 గంటలకు మొదటి రౌండ్ ఫలితం వెలువడుతుంది. ప్రతి 20 నిమిషాలకు ఒక్కొక్క రౌండ్ ఫలితం వెలువడనుంది. ఇదే అంశానికి సంబంధించి నల్గొండలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయనే దానిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్. స్వప్న, రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయిన వెంటనే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత 8:30 నుంచి ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎంలు లెక్కిస్తారు. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. భువనగిరి జిల్లా కేంద్రంలోని అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో భువనగిరి జిల్లాలోని 2 నియోజకవర్గాలకు సంబంధించి భువనగిరి, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ మార్కెట్ కార్యాలయంలో ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ సూర్యాపేటతో పాటు తుంగతుర్తి, అదేవిధంగా హుజూర్ నగర్, కోదాడ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు పూర్తి చేశారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి 6 నియోజకవర్గాల్లో తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని, అంటే ఇది నల్గొండ జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉంటుంది. తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్ లలో ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం కౌంటింగ్ ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. నల్గొండ, నగరేకల్లు, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జున సాగర్, మున్గోడుకు సంబంధించి. అయితే ఈ 12 నియోజకవర్గాలలో కూడా మొదటి ఫలితం మాత్రం మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి మొదట వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 1,93,000 మంది ఓట్లు వేశారు కాబట్టి చాలా తక్కువ, అంటే 12 నియోజకవర్గాలతో పోల్చుకుంటే చాలా తక్కువ కాబట్టి తొందరగా రౌండ్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిర్యాలగూడ ఫైనల్ ఫలితం అంటే మొట్టమొదటిసారిగా తొందరగా వెలువడే అవకాశం ఉన్నది. అదేవిధంగా లాస్ట్ కు మాత్రం మునుగోడుకు సంబంధించి వెలువడే అవకాశం ఉంది. ఇక్కడ అత్యధికంగా 91 పైచులకు అత్యధికంగా ఇక్కడ పోలింగ్ నమోదైన నేపథ్యంలో మాత్రం 2,35,000 పైచులకు మంది ఓట్లు వేశారు కాబట్టి ఇది కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. మిగతా మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తేడాతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 14 టేబుల్, ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్ కి 10,000 ఓట్లు ఎక్కించే విధంగా మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్న ఆర్ఓస్, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన అంత సిబ్బంది కూడా ఇదయ్యారు. ఎన్నికల సిబ్బంది, అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్స్ వీళ్ళంతా కూడా ఉదయం 7 గంటల వరకు అక్కడికి చేరుకోవాలి. 7 గంటల వరకు అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నిర్దేశించిన ప్లేస్లలో వాళ్ళు డ్యూటీస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎన్నికల కౌంటింగ్ వరకు కూడా భారీ బందోబస్తు నడుమ ఈ ఈవీఎం బాక్సులను తీసుకెళ్లే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. మొత్తానికైతే రేపు 11:30-12 గంటల వరకు వేవ్ అనేది, అంటే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే దానికి సంబంధించి మాత్రం వేవ్ మాత్రం ఒకటి అర్థమవుతుంది ప్రజలకు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల వరకు అంటే మొత్తం ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి 144 సెక్షన్ విధించడం జరిగింది. అక్కడ ఎటువంటి ర్యాలీలు, అదేవిధంగా క్యాండిడేట్స్ గెలిచిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, టపాసులు పేల్చడం ఇవన్నీ కూడా నిషేధించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి వాళ్ళు ర్యాలీలకు మాత్రం ఎటువంటి పర్మిషన్ లేదు. ఆ తర్వాత
నియోజకవర్గ కేంద్రాలలో వచ్చిన తర్వాత వాళ్ళు ర్యాలీలు కానీ ఇటువంటి కానీ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా ఇప్పుడే చెప్పిన నేపథ్యంలో మాత్రం టపాసులు పెంచడం కానీ ర్యాలీలు తీయడం కానీ అదేవిధంగా ఈ డీజే సౌండ్లకు కానీ మాత్రం ఎటువంటి అనుమతి లేదు. రేపు 8 గంటలకు స్టార్ట్ అయ్యే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3 చోట్ల అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధంగా ఉంచారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్. ఓకే, ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్కి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు, ఎలాంటి నిబంధనలు ఉన్నాయనే దానిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్. స్వాతి, ఇక్కడి కరీంనగర్ కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో 4 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిగా జరిగాయి. మొత్తం 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి ఈవీఎం మిషన్లను పూర్తిగా కట్టుదిట్టంగా ఇక్కడికి ఎవరు రాకుండా కూడా ఎవరిని అనుమతించడం లేదు. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతుందో దీనికి సంబంధించి ఇప్పటికే అటు కలెక్టర్ పమేలా సత్పతి అలాగే కమిషనర్ అభిషేక్ మహంతి దీనికి సంబంధించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అటు కేంద్ర బలగాలు కూడా ఇక్కడి ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇక్కడి ఎస్ఆర్ఆర్ కళాశాల అలాగే జగిత్యాల విఆర్కే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే కౌంటింగ్ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ పూర్తిగా కూడా 100 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎవరు ర్యాలీలు నిర్వహించరాదు, ఎవరు కూడా అల్లర్లకు అంటే కార్యకర్తలు కానీ ఇతర నాయకులు కానీ పార్టీలకు సంబంధించి ఎవరు కూడా ఆ సమీప ప్రాంతాలకు రావద్దని క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీలకు కూడా చెప్పడం జరిగింది. ఇక ఉదయం ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగనుంది. రేపు ఈ కీలకమైనటువంటి 13 నియోజకవర్గాల పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల భవిష్యత్తు రేపు తేలనుంది. వీరంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కంటే ఈసారి పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో పార్టీకి అటు టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుత బీఆర్ఎస్ కి పట్టు ఉన్నటువంటి ఈసారి పూర్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే శాంతి భద్రతల అంశానికి సంబంధించి దీనికి సంబంధించి పూర్తిగా కేంద్రం పరిధిలోకి వస్తుంది కాబట్టి వారంతా కూడా ఈ పారామిలిటరీ బలగాలను డిప్లాయ్ చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర నుండి బయట ఈ కౌంటింగ్ కేంద్రాల వరకు కూడా పరిమితులను విధించారు. కేవలం పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి బయట కూడా పూర్తిగా స్క్రీన్ పై నిఘా ఏదైతే ఉందో ఆ కెమెరాలకు సంబంధించి స్క్రీన్ పై కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్ గా మాత్రం ఈసారి జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి గతంలో కంటే కూడా 2 రెట్లు భద్రతను పెంచిన పరిస్థితి కనిపిస్తోంది. స్వాతి. థ్యాంక్ యూ ఫణిరాజ్.